కాంగ్రెస్పై మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కూలింది కాళేశ్వరం కాదని, కాంగ్రెస్ గారడి మాటలు కూలాయని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని ఆనాడే చెప్పానని అన్నారు. మేడిగడ్డ కాదు, అది మేటిగడ్డ అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయని కేటీఆర్ మండిపడ్డారు. ఇన్ని రోజులు ఇష్టం వచ్చిన కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరు ఏమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి